అందరికీ నమస్కారం. నా పేరు సబ్బిన శ్రీమహతి. ఈరోజు మనం బసవేశ్వరుడి 892వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. బసవేశ్వరుడు 1131లో బసవన బగేవాడి అనే గ్రామంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు మడలంబిక మరియు మడరస గారు. బసవేశ్వరుడు చిన్నప్పటి నుంచి మంచి ఆలోచనలు కలిగిన వారు. ఆయన చెప్పారు, మనం దేవుడిని మతం వల్ల కాదు, మంచి పనుల వల్ల చేరుకోవాలి. ఆయన శివుడి భక్తుడు, కానీ శివుడిని విగ్రహంతో కాక మన హృదయంలోనే భావించాలి అని అన్నారు. ఆయన మాట వర్గీశ్వర్షిప్, కర్మన దేవుడి సేవ. అంటే మన పని నిజాయితీగా చేయడమే దేవుడికి చేసిన పూజ. ఆయన సమాజంలో ఉన్న కులమత భేదాలను తిప్పికొట్టారు. అందరూ సమానమే, మగ ఆడ పేద ధనిక అందరూ ఒక్కటే అన్నది ఆయన సందేశం. బసవేశ్వరుడు వచనాలు అనే తక్కువ పదాల్లో గొప్ప సత్యాలు చెప్పారు. ఉదాహరణకి, ఇతరులకు హాని చేయొద్దు, అదే నిజమైన పూజ. మరియు శుద్ధమైన మనసే గొప్ప దేవాలయం. ఆయన అనుభవ మండపం అనే చర్చా వేదిక ప్రారంభించారు. అక్కడ ప్రజలందరూ కలిసి మతము, సమాజం, జీవిత తత్వం గురించి మాట్లాడేవారు. బసవేశ్వరుడి బోధనలు ఇవాళ కూడా మనకి చాలా అవసరం. మనమంతా ఆయనలా జీవిద్దాం, ప్రేమగా, సమానంగా, నిజాయితీగా. అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.